ఇన్ని రకాల ప్రమోషన్స్ ఉన్నాయి, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని రకాల ట్రిప్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి మలేషియా పుకెట్ వెళ్ళాలంటే మినిమం 1,00,000 ఖర్చు వస్తుంది. 2 లక్షలు ఫుల్ పేమెంట్, 2 లక్షలు పేమెంట్ చేస్తే ఆల్మోస్ట్ 2 లక్షలు ఆల్మోస్ట్ అసోసియేట్ మీద పెడుతున్నాడంటే కంపెనీ ఓనర్ ఏంటి అసలు అనే విజన్ ఏంటి అని ఏం ఆలోచిస్తున్నాడు? కేవలం లాభం కోసం ఆలోచిస్తున్నాడా? కేవలం బుకింగ్ కోసం ఆలోచిస్తున్నాడా? ఆయనకు 100% వస్తే 50% నా అసోసియేట్ల కోసమే అని చెప్పాడు. ఇది మీకు తెలియాలి. ఒక కంపెనీలో ఉన్న పర్సన్ గురించి క్లారిటీ తెలియాలి. ఒక ఓనర్ ఏం ఆలోచిస్తున్నాడు? 8,000 గజం ఇవ్వాలనుకున్నాడు, 16,000 గజం ఉన్న చోట 8,000 అమ్ముతున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? కస్టమర్ బెనిఫిట్ కావాలి, నా కస్టమర్ బెనిఫిట్ కావాలి, మళ్ళీ మళ్ళీ నా కస్టమర్ నా దగ్గర రావాలని ఆలోచిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక అసోసియేట్గా మనం ముందు తెలుసుకోవాలి. అదే ఆలేరు దగ్గర 16,000 గజం సో మెనీ కంపెనీస్ ఉన్నాయి, 8,500 గజం మనం అమ్ముతున్నాం. రీజన్ ఒక్కటే, కస్టమర్కి సరైన ధరలో ఇవ్వాలి. మిగతా తప్పనట్లేదు, ఎందుకంటే కమిషన్స్ ఎక్కువ ఉంటాయి. 40% కమిషన్ ఉంటుంది, ఒకటి 30% కమిషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది మధ్యలో ఉండే వాళ్ళు బ్రతకడానికి. ఇక్కడ ఒకటే, కస్టమర్ బ్రతకాలి, అసోసియేట్ కూడా బ్రతకాలి. అసోసియేట్ కూడా మినిమం ఒక ₹1,00,000 రావాలన్న కాన్సెప్ట్తో ఇక్కడ క్లియర్ కట్గా కమిషన్ స్ట్రక్చర్ కూడా పెట్టాడు. మీకు కమిషన్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీ అందరికీ తెలియాలి. ఇక్కడ టీ హోమ్స్